సో ఈ జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేస్తామో జానకమ్మ గారి ఇంటికి రాగానే నేను మీకు చూపిస్తాను. ఏమేం కలిపేస్తారో జున్ను అసలు నాకు ఏమీ తెలియదు. జున్ను అనేది బయట కొనుక్కుంది తెస్తాను, షూటింగ్ లో తినడం తెలుసు. ఇవి షేక్ చేయక్కర్లేదా పాలు? అక్కర్లేదు, ఇలాగా అక్కర్లేదు నెల మళ్ళీ చేసేసావు నువ్వు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పచ్చిపాలేనవి, కాచిన పాలు వేయకూడదా? దొరికాడు, ఇది మిస్ అయిపోయి టెన్షన్ పడ్డాను. హ్యాపీరా? నీళ్ళేంటి పైకి వచ్చేస్తున్నాయమ్మా? ఉండి వస్తున్నాను. రావు 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 నువ్వు చేయి కత్తిరించేసుకుంటావేమో అని భయం నాకు. అయ్యో లేదమ్మా, వంటలు చేస్తాను అంటే ఇలా వెరైటీవి రావు. కంగారులో గబగబా. ఆవిడ కంగారు పెట్టుకు, మా ఊరి నుంచి వచ్చారు. ఓకే ఓకే. ఇదేం చెప్పు, గెస్ట్ చెక్. నేను అనుకుంటుందేనా జిన్నేనా? అమ్మా ఇది ఒక 4 రోజులు పెట్టుకొని తినొచ్చా? ఫ్రిడ్జ్లో ఏమైందిరా? హలో అండి, వెల్కమ్ టు మేడం అంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే, మేము మా ల్యాండ్ దగ్గర ఇల్లు కట్టించుకుంటున్నాం అన్న విషయం మీకు తెలుసు కదండి. సో అక్కడ పక్కనే బర్రెల ఫామ్ కూడా ఉంది. జున్ను పాలు వచ్చాయండి అని చెప్పేసి కాల్ చేశారు మా వారికి. సో డెఫినెట్గా మేము వస్తాం, జున్ను పాలు తీసుకుంటాం. అండ్ అలాగే అక్కడ వర్క్ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయబోతున్నారు అనేది కూడా నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆ జున్ను పాలతో జున్ను అనేది మేము ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు. జున్ను పాలు అనగానే ఎక్సైట్ అయ్యాను తప్ప ఆ జున్ను చేసుకునే ప్రాసెస్ మాకు తెలీదు. సో పాత పద్ధతిలో ఎలా చేసుకోవాలి అనేది నేను జానకమ్మని అడిగితే నేను చేసి చూపిస్తానమ్మా మీకు అన్నారు. సో ఫస్ట్ మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నాయో చూసి జున్ను పాలు కూడా తీసుకొని వద్దాం. ఆ లోపు జానకమ్మ గారు కూడా వచ్చేస్తారు. జున్ను ఎలా తయారు చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను. ఎంతైనా ఆ పాతకాలం పద్ధతులే వేరబ్బా. అవును, మరి ఈ సమ్మర్కి స్కిన్ కేర్ ఎసెన్షియల్ దగ్గర ఉంచుకున్నారా లేదా? ఏది ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోండి. సమ్మర్లో స్కిన్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్లో ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, టోనర్ ఇలా ఇవి ఎంత ఇంపార్టెంటో సన్ స్క్రీన్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ అలాగే యూస్ఫుల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్. అయితే మీరు వాడేటటువంటి సన్ స్క్రీన్ మీ స్కిన్ పైన హెవీగా ఇంకా గ్రీజీగా అనిపిస్తున్నాయా? లేదా సన్ స్క్రీన్ అప్లికేషన్ తర్వాత వైట్ కాస్ట్ లాంటిది ఫేస్ పైన ఉండటంతో ఫెడప్ ఏమన్నా అయ్యారా? డు నాట్ వరీ, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనందరి ఫేవరెట్ అయినటువంటి మామా ఎర్త్ బ్రాండ్ వాళ్ళు మన ముందుకి సన్ స్క్రీన్ ని తీసుకొచ్చేసారు. మామా ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ తో సన్ డామేజ్ నుంచి స్కిన్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు మీ డైలీ గ్లోని కూడా పొందొచ్చు. SPF 50 అండ్ PA+++ జెల్ బేస్డ్ ఫార్ములాతో వచ్చినటువంటి ఈ సన్ స్కిన్ పైన ఎలాంటి వైట్ కాస్ట్ ఫామ్ అవ్వకుండా సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో కీ ఇంగ్రీడియంట్ అయినటువంటి విటమిన్ సి అనేది స్కిన్ ని బ్రైటన్ చేయడంతో పాటు స్కిన్ ని హార్మ్ఫుల్ యూవీ రేస్ అండ్ ఆల్సో సన్ బర్న్స్ నుంచి ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఈ సన్ స్క్రీన్ లో పసుపు ఉండటం వల్ల సన్ ఎక్స్పోజర్ తో ఎక్కడైనా స్కిన్ డ్యామేజ్ అయితే పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆ డ్యామేజ్ పోర్షన్ ని న్యాచురల్ గానే హీల్ చేస్తుంది. అలా స్కిన్ కి న్యాచురల్ గ్లో కూడా వస్తుంది. ఇంకో సంగతి తెలుసా, ఈ సన్ స్క్రీన్ వల్ల స్కిన్ పైన ప్రీమెచ్యూర్ ఏజింగ్ కూడా ప్రివెంట్ అవుతుంది. అంతేకాదండోయ్, ఈ సన్ స్క్రీన్ చాలా లైట్ వెయిట్ అండ్ అలాగే దీని టెక్స్చర్ అనేది నాన్ స్టిక్కీగా ఉంటుంది. సో ఎలాంటి గ్రీజీ రెసిడ్యూ అనేది రాకుండా ఇన్స్టెంట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అన్ని మామా ఎర్త్ ప్రోడక్ట్స్ లాగే ఈ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఇందులో లేవు. దీని అప్లికేషన్ అనేది చాలా సింపుల్. ఒక అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ ని తీసుకొని సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అయినటువంటి ఫేస్, నెక్, ఇంకా ఆర్మ్స్ అండ్ ఇఫ్ నీడెడ్ లెగ్స్ కి అప్లై చేసుకోండి. స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు మీరు మసాజ్ చేసుకోండి. ఇది ఎలాగో నాన్ స్టిక్కీ ఫార్ములాతో చేశారు కాబట్టి నో వరీస్, తొందరగానే స్కిన్ లోకి ఇమీడియట్ గా అబ్జర్వ్ అయిపోతుంది. వావ్, ఎంత న్యాచురల్ గా స్కిన్ లోకి గ్లైడ్ అయిపోతుందో. హైలీ రికమెండ్ చేస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్ లింక్ ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ అంతే 2025 ANTHE 2025 అని మీరు మామా ఎర్త్ సైట్ లో ఇంకా యాప్ లో కనుక యూజ్ చేసినట్టయితే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ అలాగే యాప్ లో మాత్రమే అప్లికబుల్. రీసెంట్ టైమ్స్ లో నాకు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి చాలా నచ్చుతున్నాయండి. ఆ ప్రోడక్ట్స్ అని మంచిగా ఉంటున్నాయని మాత్రమే కాకుండా వాళ్ళు కస్టమర్స్ ఇన్పుట్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ అలాగే ఇన్నోవేషన్స్ తో ప్రోడక్ట్స్ ని అప్డేట్ చేస్తూ ఉన్నారు.
మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇంకా నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మీ సమ్మర్ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్సెస్ ని నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో పదండి మరి మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నారు, దాని తర్వాత జున్ను పాలు అవి తీసుకొని వచ్చేసి జున్ను ఎలా తయారు చేస్తున్నాం అనేది నేను మీకు చూపిస్తాను. చలో. ఎస్, మళ్ళీ మన ల్యాండ్ దగ్గరకు వచ్చేసాం. అదిగోండి, చక్కగా సన్సెట్ అవుతుంది, మొత్తం గ్రీనరీగా ఉంది. సో మెయిన్ ఏంటంటే చక్కగా ఫస్ట్ బోర్ వేయించేసాం, ఎందుకంటే నీళ్ళు కావాలి పని మొదలు పెట్టిన. దాని తర్వాత ఎలక్ట్రిసిటీకి ఇంకా టైం ఉందని చెప్పేసి అన్నారు తీసుకోవడానికి కనెక్షన్. బట్ ఇక్కడే దగ్గర ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది తీసేసుకోవచ్చు. ఇల్లు అంటే ఏ రూమ్ ఎక్కడ ఉంటుంది, సో మన ఎగ్జాక్ట్ హౌస్ ప్లాన్ ఏంటి, ఫ్లోర్ ప్లాన్ ఏంటి అనేది ఇక్కడ ముగ్గులా వేసేస్తారంట. సో ఫ్రెష్గా జున్ను పాలు వచ్చేసాయండి అని చెప్పేసి వీళ్ళు ఫోన్ చేస్తే ఇదిగోండి మా వారు తీసుకొని వచ్చారు. మేము వచ్చేసాం అనమాట జున్ను పాలు. మేము కూడా వచ్చాం పాలు తీసుకోవడానికి, ఫ్రెష్ పాలు తీసుకోవడానికి. సో ఈ జున్ను పాలతో జున్ను చేయడం అనేది ఎలాగో మాకు రాదు కాబట్టి మా జానకమ్మ దీంతో జున్ను చేసి తినిపిస్తా అన్నారు. సో ఈ జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేస్తామో జానకమ్మ గారి ఇంటికి రాగానే నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మళ్ళీ వచ్చేసాను. ఎస్, ఇదిగోండి అమ్మా, ఫ్రెష్ జున్ను పాలు తీసుకొని వచ్చా. ఫస్ట్ డే వేనంట ఇవి. బాగున్నాయి. ఎల్లో కలర్ పాలు చూస్తుంటేనే బాదం పాల్లో ఉన్నాయి యాక్చువల్లీ. కేసరి మిల్క్, బాదం మిల్క్ చేసేద్దాం. జున్ను ఈజీ అమ్మా, ఇది ఈజీ. అంటే మనకు తెలీదు, ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ నేర్చుకుంటారని చెప్పేసి చేస్తున్నారు. అందరూ చేయలేరు. అన్ని కొన్ని ప్రాంతాల్లో, నెల్లూరు ఆ ప్రాంతాల్లో ఎక్కడో ఆ పాలు వేసేసి అలా గరిటితో కలిపేస్తారట అని విన్నాను, కానీ నేను చూడలేదు. మనకేమో జున్నులాగా చేసుకుంటాం. మరి మా ఆంధ్రప్రదేశ్లో ఏం కలిపేస్తారో జున్ను అసలు నాకు ఏమీ తెలియదు. జున్ను అనేది బయట కొనుక్కుంది. అవును, తెస్తాను, షూటింగ్ లో తినడం తెలుసు. అంటే అదే జున్ను తినడం తెలుసు, మా పాపకు కూడా ఇష్టం, బయట కొనడమే తెలుసు, బట్ చేయడం తెలీదు. సో అందుకే చేస్తాను, చాలా ఈజీగా చేసుకో. ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా చేయాలన్నా సరే జానకమ్మ ప్రతిసారి రమ్మంటే రారు కదా. సో ఈ వీడియోలు చూసుకొని చక్కగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఏమైనా ట్రై చేయాలంటే వీడియో ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. అలా మీ వంటకాలు చాలా మటుకు చామదుంపల పులుసు ఇవన్నీ నేను మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకొని చూస్తా, మర్చిపోతాను తెలుసా నేను. అందుకని చలో ఇప్పుడు ఏం చేద్దామమ్మా, ఇవి కాయాలా? మామూలు పాలు కావాలి. ఓకే, కాయడం అంటే ఉండదు, ఒకేసారి పెట్టాలి వీటిని. ఓకే, ఒక్క నిమిషం. మామూలు పాలు, ఈ పాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని వేస్తావో అన్ని మామూలు పాలు కావాలి. బెల్లం కావాలి. ఇదిగోండి మామూలు పాలు, బెల్లం, మిరియాల పొడి, కొంతమంది ఇలాచీ పొడి వేసుకుంటారు, బెల్లం, ఇవైతే రెడీగా ఉంటాయి. మిరియాల పొడి, అది పెప్పర్ పౌడర్. ఓకే, ఇంతే. ఇంతేనా? అంతే. కాకపోతే ఆ పెట్టే గిన్నెలో పాలు ఎన్ని ఉన్నాయో కొలుసుకొని ఈ పాలు కూడా అన్నీ పోయాలి. ఓ, ఇవన్నీ ఉన్నాయో దీనికి ఈక్వల్ గా ఆ పాలు కూడా పోయాలా? ఉత్త దీంతోనే కదా? ఓకే ఓకే, డన్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాలు ఎన్ని పోసుకుంటామో ఈ పాలు కూడా అన్నీ పోసుకోవాలి. కాకపోతే గిన్నె పడుతుందా లేదా చూసుకొని పోయి. ఓకే, ఇవి షేక్ చేయక్కర్లేదా? పాలు అక్కర్లేదు, ఇలాగా అక్కర్లేదు నెల మళ్ళీ చేసేసావు నువ్వు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సారీ, అంటే కింద కొంచెం వైట్ గా ఉంది, పైన ఎల్లోగా ఉంది. పోయి పర్వాలేదు. పోయి ఒకటి ఇది, ఒకటి ఇంకోటి పోయి.
ఓకే 2 ఈ పొయ్యి ముందు. మీరు ఈ జున్ను చేస్తారని చెప్పి మన వాళ్ళు వెయిటింగ్ తెలుసా, నీలిమ అండ్ అలాగే మమత జున్ను చేస్తే అక్క నాకు తీసుకురావాలంటే నాకు తెలియదు అది ఎంత అవుతుందో నాకు తెలియదు, నేను మా పాప జానకమ్మ తిన్న తర్వాత మిగిలితే తెస్తాను. పచ్చిపాలేనవి కాచిన పాలు వేయకూడదా? అమ్మయ్య దొరికాడు ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డాను హ్యాపీరా అంటే నాకు తెలియదు, చెప్పండి. పచ్చిపాలే కావాలి. అయ్యో పచ్చి పాలు అయితే తెప్పిస్తాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మనం పచ్చి పాలతోనే చేయాలంటే కాచిన పాలతో కాదంట, అది ఇప్పుడే తెలిసింది. ఓకే అయితే మూసేద్దాం. మూసే నేను ఎందుకంటే మేగడ చూసి నాకు అర్థమైంది ఏంటి పాలు మేగడ ఉందని, అందుకే అడిగాను పచ్చిపాలు ఇవని. ఓకే పచ్చిపాలు కాదైతే పచ్చిపాలు తెస్తాను. ఇందాక నుంచి పాలు 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 అంటున్నాను. అమ్మా మీరు పాలు అన్నారు, పాలు ఉన్నాయంటే పాలు ఉన్నాయి అన్నారు, నాకు తెలియదుగా. వచ్చేలోపు చక్కగా ఇదిగోండి బెల్లం కూడా నూరి పెట్టేసుకున్నాం అనమాట. అమ్మ పాలు చల్లగా ఉన్నాయి, పర్లేదా? పర్వాలేదు వేసేయి. ఓకే ఇంకొన్నమ్మా కొంచెం వెయ్యి, మరీ తిక్కుగా ఉంటాయి. ఓకే చాలే. ఓకే మరి ఈ పాలకి ఇప్పుడు మళ్ళీ కావాలిగా మరి అప్పుడు అనుకోలేదు, ఇందాక అనుకోలేదు మనం, ఇలా ఉంటుంది అనమాట. అదే మరి వెరీ గుడ్. కానీ ఇది పెట్టేసిన తర్వాత అప్పుడు గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు ఓకే తెచ్చుకో. డన్. సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ చూసేద్దాం అంటారా? ఓకే నార్మల్గా 2 గ్లాసుల జున్ను పాలకి 2.5 గ్లాసుల నార్మల్ పాలు పోసాం. మామూలుగా ఒకటే వేయాలి. ఓకే అంతే సమానంగా వేయాలి. ఈ పాలు ఎన్నో ఇది ఎందుకంటే ఫస్ట్ డే పాలు ఏంటో కొంచెం తిక్కుగా ఉన్నాయని కొంచెం ఎక్కువ వేయమన్నాను తప్ప, 1 గ్లాసు పాలకి జున్ను పాలు ఉంటే ఇంకో గ్లాసు మామూలు పాలు వేయాలి. పచ్చి పాలు, కాచిన పాలు కాదు. బెల్లం కూడా ఇందులోనే వేసేస్తాం. అవును బెల్లం కూడా ఇందులోనే వేసేస్తారు. అవునా? గరిటె తీసుకో. ఓకే కరిగేంత వరకు కలుపుకోవాలా మనం? మరి శుభ్రంగా కరగాలి. ఇప్పుడు దాన్ని వడకట్టుకోవాలి మనం. అడుగున ఏమన్నా ఈ బెల్లంలో ఏమన్నా ఉన్నాయి అనుకో, లేకపోతే పాలలో ఏమైనా ఉన్నాయనుకో, ఇప్పుడు ఇది వేస్తాం కదా మిరియాల పొడి, ఇవన్నీ వేసి ఒక దాంట్లో నీట్గా వడకట్టేసి గిన్నె శుభ్రం కడుక్కుని అప్పుడు అందులో వేసుకుంటే చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. అది అందుకే నేను చేయబెట్టి కలిపేస్తాను అంటున్నాను. ఒకవేళ ఈ జున్ను చేసి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకోవచ్చమ్మా? మన ఇష్టం ఉంటుంది, ఏం పాడవదు ఉంటుంది. అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు? నెల ఏమో నేను ఎప్పుడు మన నెల పెట్టలేదు, నెల వరకు ఎవరు ఉంచలేదంట. అదే ఈ లోపల తీసుకొని తినేస్తుంటారు. ఇది బాగా ఫ్యాట్ కదమ్మా తింటే. వాతం అంటారు జున్ను పాలు, అందుకని మిరియాల పొడి వేసేది. కొంతమంది ఏమో ఈ ఏంటది యాలకుల పొడి వేస్తున్నారు, కానీ బాగోదు, మిరియాల పొడే కరెక్ట్. ఇప్పుడు పౌడర్లు బెల్లం పౌడర్ వస్తుంది కాబట్టి పౌడర్లు వేసేస్తున్నారు, కానీ ఇది మంచిది, మనం కూర వేసుకోవడమే మంచిది ఎప్పుడు. సో బెల్లం పౌడర్ల కన్నా ఇలా తీసుకొని మనం నూరుకొని వేసుకోవడమే బెటర్ అంటున్నారమ్మా. కోరుకోవడం కాదు, నూరడం అంటే శనికాల మీద నూరడం, ఇదంటే కోరటం. చచ్చిపోతున్నాను నీకు తెలుగు నేర్పలేక నేను. అంటే ఇలాంటి వంటలు ఏమన్నా చేస్తుంటే మనకి తెలిసేది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి తెలుసుకుంటాను. బెల్లం కోరడం. వెయ్యి మిరియాల పొడి చూడండి, వెయ్యి పడుతుంది మిరియాల పొడి. ఏం వేసినా అది ఇంత జున్నుకి కావాలి కదా. చాలు వదిలే. దీన్ని కలిపేసి మనం టీ వడకట్టేదో లేదా జ్యూస్ వడకట్టేదో ఏదన్నా ఉంటే వడకట్టేది దాంట్లో వేసి ఒక గిన్నెలో వడకట్టేది. అప్పుడు ఈ గిన్నె శుభ్రంగా కడిగాయి, ఆ పాలు మళ్ళీ ఇందులో పోసి ఇదే పెడతాం కాబట్టి లోపల. అది ఓకే అదే అంతే. జున్ను రెడీ. నేను ఉన్నా లేకపోయినా చేసాయి అంతే. చూపించాను కదా, ఈజీయే చేయడం ప్రాసెస్, బట్ ఎలా చేయాలనేది పర్ఫెక్ట్ ప్రాసెస్ తెలిస్తే బాగుంటుంది అని ఇప్పుడు చెప్పాను కదా. అంతే. ఏముంది, ఆ పాలు ఈ పాలు కలుపుకోవడం, బెల్లం కలుపుకోవడం, అందులో అంత మిరియాల పొడి వేయడం, దాన్ని కొంచెం వడకట్టేసుకోవడం. వడకట్టపోయినా పర్లేదు, కానీ వడకట్టుకుంటే నీట్గా ఉంటుందని. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే అలా ఒక చుక్క మిరియాల పొడంతా దీనికే వచ్చింది కాబట్టి ఈ గిన్నెలో ఇక్కడ వరకు వాటర్ పోసాం. ఈ డబ్బా ఏదైతే ఈ డబ్బా మూతనే మనం బౌల్ ఇచ్చేద్దాం. ఇక్కడే ఉందమ్మా, తీస్తున్నాం. పెట్టే డబ్బా మూతనే తిప్పి ఇలా పెట్టేసి ఇది దానిపైన పెట్టేస్తాం.
ఎస్. అంతే. పైన మూత పెట్టాలి. మూత పెట్టనా కుక్కర్ మూత పెట్టనా? కుక్కర్ మూత మామూలు నార్మల్ మూత. దీని మీద మూత పెట్టాలి, దీని మీద మూత కావాలి. ఓకే. సో దీని మీద మనం నార్మల్ మూత పెట్టాలని అమ్మ చెప్పారు. ఇది ఓకేనమ్మా? ఓకే. అంటే తీసి ఉడికిందా లేదా చూడడానికి ఈజీ యాక్సెస్ కి. లేదంటే గట్టి మూత పెట్టామనుకో మళ్ళీ దాన్ని వేడి తీయడం. ఇప్పుడు దాన్ని పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టాలమ్మా? సిమ్లో వద్దు, మామూలుగానే ఉంచు. ఓకే. ఎంత టైం పట్టొచ్చు నార్మల్? 20 minutes పడుతుంది. ఓకే. సో 20 minutes తర్వాత జున్ను రెడీ అయిందా లేదా అనేది మీకు చూపిస్తారు. జానకమ్మ గారు అక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు. అంటే ఏం లేదు, ఇంకొన్ని పాలు మిగిలాయి కదా, సో దాంతో ఇప్పుడు నేను చేయబోతున్నాను అనమాట. ఇంత కొలతలు సేమ్ వేసినా ఒక్కొక్కరు చేయి మహిమ, చేతి రుచి. కొంచెంగా ఉన్నాయి పోసేసాయి, ఇంకా అందులో చేసేదాన్ని చేస్తున్నావు కదా ఇంకెలాగాని చేసి. అంటే మీకు మాత్రం లెక్క, నాకు మాత్రం లెక్క లేకుండా ఏం కొంచెం కదా. సర్లే వేసేద్దాం. అంటే నా గిన్నె గురించి ఆలోచిస్తాను నేను, దీని గురించి కాదు. గిన్నె గబుకుని పట్టదేమోనని. నీళ్ళేంటి పైకి వచ్చేస్తున్నాయమ్మా? ఉండి వస్తున్నాను. రావు 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 ఆవిరి వస్తాను. మూత పెట్టలేదు సరిగ్గాను. మూత పెట్టా? ఈ మూత పై మూత సరిగ్గా పెట్టలే, ఆవిరి వస్తుంది అంతే. ఆవిరే వచ్చేది, ఇంకేం లేదు. కంగారు పడకు, ఆవిరి వస్తుంది. ఓకే 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 ఓకే. అది 3 గ్లాసులు, సో ఇవి 3 గ్లాసులు. హలో హలో కెమెరా. హాయ్. హాయ్ అండి. హలో అమ్మా, మీరు చేసే జున్ను కోసం వెయిటింగ్. ఓకే ఓకే, తొందరగా వచ్చేయండి ఇంటికి. ఇదిగోండి చేసేస్తున్నాం. సూపర్. నువ్వు చేయి కత్తిరించేసుకుంటావేమో అని భయం నాకు. అయ్యో లేదమ్మా, వంటలు చేస్తాను. అంటే ఇలా వెరైటీవి రావు. ఈ కంగారులో గబగబా. ఆవిడ కంగారు పెట్టకు, మా ఊరి నుంచి వచ్చారు. రేడియోలో ఎక్కడ చేయి కత్తిరించేసుకుంటా. వెరైటీగా రావు కానీ వంటలు చేస్తానమ్మా, మినిమం వంటలు చేస్తాను. అవన్నీ వచ్చు. ఇవేంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ఇవి మాకు పెద్దగా దొరకలేదు. మేబీ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు కాబట్టి తెలియదు నాకు. బయట కొనుక్కొని తినడం తప్ప బేకరీలో వాటిలో అమ్మితే. చాలే, ఇక్కడ ఇంతవరకే కదా ఉంది గ్యాప్. చాలు. ఓకే. ఎస్. రెండు, 3. ఇప్పుడు నేను చేసేది గిన్నెలోంచి పొంగి బయటకు వచ్చేసేలా ఉంది ఈ గిన్నె. ఆ గిన్నె సరిపోవట్లేదు కలపడానికి, సో ఇంకో గిన్నె తీసుకున్నాను. రచ్చరంబోలో చేస్తున్నాను నేను మొత్తం. అందుకే జున్నుకి సపరేట్ గిన్నెలు ఉంటాయేమో కదమ్మా? ఏముండవు మన ఇంట్లోనే. మళ్ళీ దానికోసం ఎవరు సపరేట్గా ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్ళకో ఒకసారి జున్ను పాలు దొరుకుతాయి, అస్మానం దొరకవు కదా. అదేలే, దానికని గిన్నెలు ఎవరు పెట్టుకోరు. మన ఇంట్లో ఉన్నాయి అడ్జస్ట్ చేసి వేసుకుంటాం అంతే. కాకపోతే ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఒక గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ నార్మల్ పాలు పోయాలి. బట్ పచ్చి పాలు పోయాలి, అవును, కాచిన పాలు పోయకూడదు. అండ్ ఇంకోటి, అమ్మ ఇప్పుడు నాకు అందులో డబ్బా లాంటిది పెట్టించారు, కింద మూతనే పెట్టించారు. అలా డబ్బా తీసి దాని మీద దాన్ని కదపకుండా మూతతో పెట్టేయచ్చు. పెట్టంటే మన తర్వాత మనం తీయలేము, చూడాలి కదా ఉడికిందో లేదో. అవును, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే తీసేమన్నాను నేను. చాలా ఉంది మరి. జున్ను అలా నీట్గా ఒకే దాంట్లో సెటప్లో ఎలా పెడతారో. అంటే దానికి సరిపడా గిన్నెలు ఇప్పుడు హోటల్స్లో ఎక్కడైనా చేయాలంటే ఆ గిన్నెలు అనేవి చేసి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు అది గట్టిగా మూత పెట్టేసాం అనుకో డబ్బా, దాన్ని ఉడికిందో లేదో తీయాలి, చూడాలి కదా. కాదమ్మా, డబ్బా ఎందుకు పెట్టించారంటే ఆ డబ్బా సెట్ అట్లా ఈక్వల్గా ఉంటుంది కదా, దాన్ని మూత తీసి మళ్ళీ పెట్టుకొని సేవ్ చేసుకునే బాగుంటుంది అంటున్నా. అదే అంటున్నాను, ఆ మూత ఉంది కదా, కింద మూత ఉంది కాబట్టి తీసి పైన పెట్టి దాన్ని డబ్బాలో పెట్టుకొని ఇచ్చే వాళ్ళకి నీట్గా అలా స్లైసెస్ తీసి ఇవ్వచ్చు. లోపలికి ముంచు, అంతే. అంతేనా? అంతే, ఉడికిపోయింది. ఒక 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు వదిలేసి దించేద్దాం. అయిపోయిందా? అయిపోద్ది. ఓ నైస్. అంతే, ఈ బరువు కూడా అక్కర్లేదు ఇప్పుడు. అది కాకపోతే బాగా చల్లారాలి, కింద పెట్టేసి బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు తీసుకొని తింటే బాగుంటుంది. అదండి సంగతి. ఓకే, జున్ను అనేది ఓవర్. మీరు కూర్చొని రెడీ అయ్యాక నేను తీసుకొని వస్తాను. ఎస్, అదొక నేను ఇంకోటి ప్రిపేర్ చేస్తాను. చేసేయండి. కింద నుంచి ఫంక్షన్లో వండుకునే గిన్నెలు తీసే పరిస్థితులకు వచ్చి మీరు యాక్చువల్లీ ఇంకా వడగట్లేదు. నేను మిరియాల పొడి వడగట్టి మిరియాల పొడి వేస్తా.
ఇందులో నీళ్ళు పట్టేసి ఏదైనా మూత ఇదే మూత పెట్టేసి అదే పెట్టే ఇలా పెట్టేసి ఈ పాలు ఇందులో వేసేసి మిరియాల పొడి జున్ను అమ్ముతామమ్మా జున్ను అమ్ముతాం అని ఓ బోర్డు పెడతాం మేము ఇక్కడ. జున్ను కావాలా? జున్ను కావాలా మీకు? మా ఇంటికి రండి. పెప్పర్ కలుపు, పెప్పర్ కూడా లోపలికంట చాలమ్మా. చాలు. ఆ పెప్పర్ ఈ పెప్పర్ వేయడం దేనికి? వాతం రాకుండా ఉండడం కోసం. కొంతమంది ఏమో యాలక్కాయలు పొడి వేస్తారు కానీ అది బాగోదు. జున్నుకి ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందల్లా పెప్పర్ పొడే. యాలకుల పొడి నో. ఎస్, అది ఒరిజినల్ జున్ను. ఇప్పుడు దీని మీదకి ఒక మూత కావాలి. ఇప్పుడు మూత కావాలి, దాని మీద ఒక మూత కావాలి. దాన్ని మనం ఇంకా దించేసుకోవచ్చు. మూతల వాల్యూ ఇప్పుడు తెలుస్తుందమ్మా. ఇప్పుడు సరిపోదు. దీని మీద ఏదైనా బరువు పెడితే సరిపోద్ది అంతే. లోనికి వెళ్ళిపోదు కదా బరువు పెట్టినా కూడా. ఓకే, దీనిపైన మూత చూసుకో. గ్యాప్ వస్తుంది కదా. అవును. ఇప్పుడు అలా పెడితే మామూలుగా పెట్టది, అది మూత దానికి కూర్చుండిపోద్ది. అవును, కానీ వాటర్ కొంచెం అందులో వెళ్ళిపోతాయి. సో మచ్ రిస్క్. నేను మూతం తెతికి మొత్తం సెట్ చేసిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇది ఆర్పేస్తున్నాం. కింద పెట్టేసి డన్. సో అది 10 నిమిషాల తర్వాత తీయాలమ్మా. అది అక్కర్లే, తీసేయచ్చు. అంటే చల్లారాలి కదా, చల్లారిన తర్వాత కానీ తినలేము దాన్ని, చల్లారిపోవాలి. అందుకే 2 నిమిషాలు అలా వదిలేసి ఈ లోపల ఇది పెట్టి. ఇప్పుడు దీనికి నేను కుస్తీ పడాలి. చూడు మరి మూత కరెక్ట్ మూత ఉందా లేదా, లేకపోతే డబ్బా మారుస్తావా? మూత ఓకే కానీ కింద ఉన్న హైట్ మారుద్దామని. అది కలిపే. ఫైనల్లీ కలిపానమ్మా. ఓకే, పెట్టే. ఫైనల్లీ ఆప్షన్ ఈ ప్లేట్ దొరికింది. ఈ ప్లేట్ ని ఇలా పెట్టి, ఎలాగో దీనికి సెట్ అయింది కాబట్టి ఇలా పెట్టేసి దీని మీద మూత పెట్టేసి పెట్టు. ఏదైనా బరువు పెట్టు. బరువు పెడితే లేకపోతే పైకి. ఫైనల్లీ సాధించాడు అన్న. నాకు కూడా సెట్ అయింది. డన్. జున్ను చేయడం ఈజీయే, బట్ అదేంటి కావాల్సిన ఐటమ్స్ కరెక్ట్ గా ఉంటాయి. అదే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఓకే. దీని మీద బరువు ఇది పెట్టారా? అయ్యో పగిలిపోద్దామో చూసుకో. బరువు ఉంది, బాగుంటుంది కానీ మరి అదేం అవ్వకుండా ఉంటే పర్వాలేదు. బాగుంది అది కరెక్ట్ గా, అంటే వెళ్లకుండా ఉంటది. ఆవిరంతా లోనగా ఆవిరంతా కూడా బాగానే ఉంటది. కానీ ఇంకేదైనా వెయిట్ ఉంటే బాగుంటది. అది ఓకే. ఎస్, ఇది చల్లారింది అంటే లోపల ఇంకొంచెం వేడిగా ఉంది. బట్ గిన్నె పట్టుకో. హలో, వెల్కమ్. ఇదేం చెప్పు, గెస్ట్. నేను అనుకుంటుందేనా జున్నేనా? జున్నే అనుకోవడం ఏంటి, జున్నేని. నీ జున్ను ఎక్సైట్మెంట్ తగిలయ్యా. అమ్మమ్మని పలకరించావా ఫస్ట్? కాలుతుంది ఇక్కడ పట్టుకుంటున్నా, ఇక్కడ గబుక్కుని పట్టుకుంటే కాలుతుందమ్మా, అందుకని చెప్పాను. జున్ను వేడిగా ఉంటుందా కదా. మనం ఎప్పుడు కొన్నాక ఫ్రిడ్జ్ లో ఉన్నది తిన్నాం కదా, ఇంట్లో తయారు చేయడం ఇప్పుడు జానకమ్మ చూపించారనమాట. అది అది నేను చేస్తున్నా. ఈ డబ్బా రోజు కొంచెం పెట్టుకొని తిని హైట్ అయిపోతావు. జున్ను తింటే హైట్ అవుతుందా? అమ్మమ్మ అవరా? హైట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్లో చేయాలి, మనం ఏం చేయలేము. చేద్దాం ఎక్సర్సైజ్. నేను ఇంత హైట్ అంటే జానకమ్మ హైట్ కరెక్ట్ గా మా హైట్ నువ్వు. ఎస్, అంతే. ఎదుగుతుందిలే అది. సో ఇప్పుడు జున్ను టేస్ట్ చేద్దు కానీ ఇప్పుడు మంచి బౌల్స్ ఇస్తాను, డెజర్ట్ బౌల్స్. అందులో మనం టేస్ట్ చేద్దాం. నా జున్ను ఇంకా ఇక్కడ ఉడుకుతుంది. నా జున్ను అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. బట్ ఒక్కసారి చెక్ చేద్దాం. ఇది నేను చేస్తున్నా. అమ్మో, ఏంటి అది అమ్మో అంటూ? మోతి మాది కాలుతుంది గబుక్కుని. ఉండరా నువ్వు ఒకసారి చూడండి, నన్ను అయిందేమో చెప్తాను. నువ్వు గుడ్డ పట్టుకోకుండా తీగ ఆవిరి గబుక్కుని చేతి మీదకి వస్తుంది అది. మరి అదే గుడ్డ పట్టుకున్న ఆవిరి. హౌ టు మేనేజ్? ఇది కొంచెం పైకి ఎత్తిది ప్లేటు. అక్కడ గుడ్డ పట్టుకో. అది పట్టుకో. అయిందమ్మా. తీ మరి చాలాసేపు నుంచి ఉడుకుతుంది కదా, ఎందుకు అవుతుంది? తీ. లేదు, పాలు అవ్వదు, కదులుతుంది. నువ్వు తీ పైకి మూత. ఇలా చూడాలి అంతేగా. నొక్కు చూడు, కిందకు నొక్కు. అదో ఇంకా పాలు ఉంది ఉడకని. అందుకే పెద్ద మాట పెట్టాను నేను, దీని మీద పెట్టి. అది చూసావు, ఇందాక మనం పెడితే అవ్వలేదు, దానికి తగలలేదు. అంటే దాన్ని పాలు ఏంటంటే దీనికి అంటుకోకూడదు కత్తికి. అది. సో నువ్వు దానిపైన ఇందాక మనం పెట్టి తీస్తేనేమో అంటుకోలేదు, ఇప్పుడేమో అంటుకుంది కాబట్టి అది అవ్వలేదు. ఇంకా అవ్వలేదు అది. ఓకే,
నేను చేసింది ఇంకా రెడీ అవుతుంది. నేనైనా అది దీనికన్నా బాగుంటుందా దీనికన్నా? ఆ టేస్ట్ చూసాక నువ్వు చెప్పాలి. ఆహా ఓహో ఆహా ఓ చల్లారితే ఇంకా కొంచెం గట్టి పడుతుంది. ఇంకా అది బాగా చల్లారిపోయిందంటే ఐస్ క్రీమ్ స్కోప్ లాగా వచ్చింది. జాతమ్మ నోరు కాలుతుంది. అమ్మ మీకు ఎంత వేయాలి చెప్పండి. నాకు కొంచెం ఊరికి టేస్ట్ ఎంత చాలు చాలు. బా ఎంత బాగుంది చూడండి. రే 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 అమ్మా, ఇది ఒక 4 రోజులు పెట్టుకొని తినొచ్చా ఫ్రిడ్జ్ లో? ఏమైందిరా? ఏంటి కాలిందా? చాలా బాగుంది. అబ్బాయి బెదిరిపోయినా బాబు, అంత వేడి నోట్లో అమ్మో కాలిపోయినట్టుంది. ప్రామిస్. అమ్మా చేసింది ఎవరు అక్కడ? అమ్మా దిరిపోయింది నిజంగా. బాగుంది. నిజంగా బాగుంది. చిన్న చెప్తావు అదే ఎంత టేస్టీగా ఉంది ఇది. నా వీడియో ఆన్లోనే ఉంచాను. 2 minutes లో అయిపోద్ది ఇప్పుడు. అమ్మా చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకొంచెం మిరియాల పొడి పడచ్చు. అవునా? పైన వేసైనా వేడిగా ఉంది వద్దు వచ్చి ఇలానే బాగుంది. కానీ మాకైతే అదిరిపోయింది, నచ్చింది. పర్ఫెక్ట్. నాది కూడా చూపిస్తాను ఆగండి. ఇప్పుడు నీకు కాంపిటీషన్. కాంపిటీషన్ అని కాదు తల్లి. అయ్యి ఇదేంటి మూత పక్క వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి. మీకు గనక మంచి జున్ను పాలు దొరికితే మేబీ మీరు చేసుకుంటుండొచ్చు. తెలియని వాళ్ళు, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇదో జానకమ్మ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ చేయండి. సూపర్గా ఉంది. ఇంకొకటి మంచిగా తీసుకోవాలి. ఇలా అక్కడి నుంచే తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తిను, ఇదే బలం. అది రోజు తినే అన్నమే. నిన్న జున్ను పాలు మేమే కలిసి తెచ్చామన్నమాట. నీలిమ, మమత, మేము. సో అమ్మ చేసిన జున్ను కావాలన్నారు కదా. హలో, వీళ్ళిద్దరే అనమాట. మేము ముగ్గురం వెళ్ళి జున్ను పాలు తెచ్చాం. సో ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒకటి చూపించబోతున్నాను. ఎంత బాగుందంటే నందు, ఒకసారి దీని గురించి చెప్పు తల్లి. ఇలా సూపర్ ఉంది నిజంగా. మిస్ అయిపోతున్నారు. రండి రండి. ఇంక ఇవ్వ, మాకు అయింది ఇది ఒకటే డబ్బా. మా పాపకి నచ్చిందండి, ఇంక నేను లేను. ఒక డబ్బానే వచ్చిందా? అవును అవునమ్మా. కెమెరా చెప్పండి. హాయ్. కాదండి, ఎంత అన్యాయం అండి శ్రీవాణి. తీసుకెళ్ళి కష్టపడి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఒక స్పూన్ అయినా పెట్టకండి. ఇంటే వచ్చింది మా పాప మొత్తం తినేస్తుందని చెప్తున్నారు చూడండి. అంత దారుణం. ఇస్తాను ఒక స్పూన్ అని కూడా అనట్లేదు ఆవిడ. ఒక స్పూన్ ఒక్క స్పూన్. ఒక్క నిమిషం. జానకమ్మకి ఏం చెప్పాను చెప్పండి, అడగండి. అమ్మ ఏం చెప్పాను? నేను ఒక్క స్పూన్ కూడా ఇవ్వనన్నానంట. లేదు లేదు చెప్పింది. వేరే చేస్తున్నాం మేము దానికోసం అని. ఏం కంగారు పడద్దు. లేదు, మీరు నన్ను ఇంత నిందించారు కాబట్టి జానకమ్మ అంతే క్వాంటిటీ చేస్తే, లేదు షూటింగ్లో అందరు అడిగారమ్మా మీరు చేసింది కావాలని, నేను ఇంకోటి చేస్తున్నా కనుక నేను దేను అనేసారు కదా. నమ్మకం లేదు మీకు మా మమ్మీ పైన. మీకు నా మీద నమ్మకం లేదు కదా, కాబట్టి తల్లి కూతుర్లు మేము అయినా వచ్చి తింటాం. ఇంకా ఇవ్వను నేను. వెరీ టేస్టీ, పర్ఫెక్ట్గా ఉంది. బాయ్ బాయ్. నేను ఎంజాయ్ చేయాలి చున్నాను. చూద్దాం, ఇంకా రేపటి మిగిలితే చూద్దాం. మా ఇంటికి ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి పెట్టిచ్చేస్తాను నేను. బాయ్ 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 బాయ్. వాళ్ళ మనసు ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటా ఉంటుంది అనమాట. సో ఇది పాపం వాడికి ఇష్టం. అవునమ్మా, అందుకే ఇంకోటి కూడా చేస్తానన్నమాట. అందరూ అడుగుతున్నారు. ఇంకా అయిపోయి ఉంటుంది, ఇది కూడా తీసేస్తాను నేను. చూడు అయిపోయి ఉంటే చూడు ఒకసారి చూసి ఆ కత్తి గుచ్చి తర్వాత తీసి పెట్టేసి. వంట చేసేటప్పుడు ఇలాంటి కాటన్ బట్టలు వేసుకుంటే ఇలా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ అమ్మ ఇప్పుడు అంటుకోలే. ఇప్పుడు అంటుకోలేదంటే తీసేయచ్చు. తీసే అడుగు కంటే గుచ్చావా? లోపల కంటే లోపల వరకు గుచ్చా. ఇదిగోండి సరే. లోపల వరకు కాసేపు అలా వదిలేసాయి మొత్తం. అదే ఓకే డన్. ఆపేసి ఇప్పుడు ఆపేస్తున్నాను. కాసేపు అలా వదిలేసి రెడీ. వదిలేసి తర్వాత తీద్దు కానీ ఇప్పుడు తీకు దాన్ని. అది విషయం. జున్ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకున్నానమ్మా. వెరీ గుడ్.
ఇప్పుడు మీరు మీ ఫ్యూచర్కి ఎలాగైతే నేర్పిస్తున్నారో డెఫినెట్గా తెలియని వాళ్ళకి నా ఫ్యూచర్కి నేను నేర్పించడానికి నేర్పించమ్మా, ఐఎమ్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి మాకు కావాల్సిన జున్ను చేసినందుకు. అమ్మ మీకు డబ్బాలు కట్టివినా వద్దులే, తినరా? తింటాను కానీ వద్దు వాట్సాప్ నిజంగా అమ్మా. సరే ఎనీవేస్ థ్యాంక్ యూ. రేపు లొకేషన్ కూడా తీసుకొస్తారు. రేపు మనకు షూటింగ్ కూడా ఉంది కదా, మీ సమక్షంలోనే మళ్ళీ అందరం తిందాం. అలాగే. సో మేమందరం తినే వీడియో కుదిరితే నేను డెఫినెట్గా తీసి పంపిస్తాను, లేదంటే మేము తినే ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా కుదిరితే తెచ్చుకొని చేసుకోండి, ఈజీ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ అండి.